సింహరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమి వల్ల జనవరి మాసంలో అఖండమైన రాజయోగం అనేటువంటిది కనబడుతోందండి. ఒక్క అష్టమ శని దోషం తప్పితే సింహరాశి వాళ్ళని ఆపేటువంటిది ఏదీ లేదు. ఎందుకనంటే గురువు అనేటువంటి ఆయన చాలా బాగున్నారు. ఇప్పటి వరకు అంటే కరెంట్లీ మనం మాట్లాడుకునేటప్పుడు రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ పంచమ స్థానంలో ఉన్నారు. మకర సంక్రాంతి రోజు తర్వాత నుంచి వాళ్ళందరూ కూడా 6వ స్థానంలోకి ప్రవేశించడం వల్ల సింహరాశి వాళ్ళకి రాజయోగము అనేటువంటిది పడుతుంది. దీనివల్ల ఏంటంటే ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా వస్తాయి అని చెప్పొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశములు కానీ, మీ పెర్ఫార్మెన్స్ మీరు పెంచుకోవడం కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం కానీ అన్నీ కూడా కలుగుతాయి. దీంతో పాటుగానే రియల్ ఎస్టేట్ వ్యాపారము కావచ్చు, కోర్టు సమస్యలు కానీ, కలహాలు కానీ, తగాదాలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అయ్యేటువంటి యోగము, మీ వైపే విన్నింగ్ ఛాన్సెస్ అనేటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా ఈ మాసంలో బుధుడు మీకు అనుకూలంగా ఉన్నారండి. దీనివల్ల వ్యాపారస్తులకి మరింత లాభాలు అనేటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి చాలా బాగుంటుంది. సెకండ్ లార్డ్ బుధుడు అండి. సెకండ్ అంటే ధనస్థానము. దీనివల్ల ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేటువంటిది రావాల్సిన మళ్ళీ తిరిగి రావడం కానీ ఇలాంటివన్నీ కూడా మకర సంక్రాంతి తరువాత నుంచి కనబడుతూ ఉన్నాయి. అయితే మకర సంక్రాంతి వరకు రవి కుజులు ఇద్దరు కూడా అంత అనుకూలంగా లేరు కాబట్టి ఆదిత్య హృదయము అనేటువంటిది పారాయణ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అష్టమ శని యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. ఇప్పటి వరకు అష్టమ శని యొక్క ప్రభావం కోసం ఏ రెమెడీస్ మీరు చేయకపోతే ఖచ్చితంగా కాళీమాతకి సంబంధించిన హోమం చేయండి, చాలా బాగుంటుంది.